బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపకర ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బావుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. సామెతలు 31:25-27 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 6th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్యామిలీ ఓరియంటెడ్ టాపిక్స్ ప్రభు ఇస్తున్నారు. దానికి సంబంధించిందే ఈ మాట. ఫ్రెండ్స్, ఎవరైతే జ్ఞానం గల స్త్రీగా ఉంటారో, ఎవరైతే గుణవైతైన భార్యగా ఉంటారో, అలాంటి వారికి బలమును ఘనతను వస్త్రాలుగా ధరించుకుంటారంట. ఎస్, మన బిడ్డలందరూ కూడా బలవంతులుగా ఉండాలి, అలాగే గనులుగా ఉండాలి. గనురాలైన శునీమిరాలు అంటాడు. ఎస్, ఎలా ఘనత వస్తుంది? వారి క్యారెక్టర్ని బట్టి, వారి విశ్వాస జీవితాన్ని బట్టి, వారి విధేయతను బట్టి. జ్ఞానంగా ఎప్పుడైతే తమ ఇంటి వారి నడతను బాగా కనిపెడుతూ, జ్ఞానం కలిగి ఎవరైతే నోరు తెరుస్తారో, ఎలాంటి మాట మాడితే ఆ మాట నోరు తెరవకోకుండా, నోరు జారుకోకుండా ఎదుటి వారి కృపగాలు ఉపదేశిస్తారంట. బలపరుస్తారు, బలహీనపరచరు, కృంగదీరు, ధైర్యపరుస్తారు, విశ్వాసాన్ని నూరిపోస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. ఇంటి వారి యొక్క బలాలు బలహీనతలను తెలుసుకుంటారు, బలహీనతకు ముందేస్తారు. బలానికి అంటే ఎవరైతే మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఆ రీతిగా అన్నిటిలో ఈ సహోదరి జ్ఞానం కలిగి ఉండదట. జ్ఞానం కలిగి నోరు తెరుస్తారట. కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొంతమంది చూస్తే చెట్టబుద్ధి అవుద్ది. వీళ్ళని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది. అంత ఘనత తెచ్చుకుంటారట. అలాంటి జ్ఞానం, అలాంటి వివేచన సంఘంలో స్త్రీలకే కాదు, స్త్రీ పురుషులు ఇరువురు యేసుప్రభువుకు వధువు సంఘం, పెండ్లి భార్య, ఇరువురు ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. అందరం మన బిడ్డలు కూడా ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. నోరు జారుతున్నావా? నోరు జారకూడదు. ఘనహీనమైన పనులు చేస్తున్నావా? ఘనతకు నువ్వు అడుగులు వేయాలి. ప్రతి స్త్రీ నెక్స్ట్ లెవెల్కి అడుగులు వేయాలి. బలహీనరాలు కాదు, నువ్వు బలవంతురాలు. చేతకందాను కాదు ఆడది అంటే, చేతనైన బిడ్డ. ఎస్ నాన్న, కుటుంబం అంతా అమ్మ నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకని? కుటుంబాలను కట్టే జ్ఞానం మీకే ఇచ్చాడు దేవుడు. మగవాళ్ళు కష్టపడి సమకూర్చి పట్టుకొచ్చే ఈ కృప ఇచ్చాడు. కుటుంబాలను కట్టి దాన్ని చక్కగా ఎలా అల్లాలి, ఎలా ద్రాక్ష వల్లిలా అల్లుకుపోవాలి, ఈ జ్ఞానం ఇచ్చాడు. బిడ్డల్ని ఎలా కనిపెట్టాలి, ఎలా అప్రిషియేట్ చేయాలి, బలహీనత ఉండి ఎలాగ మందేసి ఎలా ముందుకు నడిపించాలి, వీటన్నిటి విషయాల్లో ఆ కృప ఇచ్చాడు. మన చెల్లెళ్ళు, తల్లులందరూ కూడా ఇటు కృప పొందుదురుగాక. ప్రార్థనాచర్య ఇక్కడ ఈరోజు నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి ముద్ర వేయండి. చీకటి తొలగించండి, దృష్టిని బంధించండి. బలమును ఘనత ఆమెకు వస్త్రం రాను. అవునాయన, మా బిడ్డలందరూ కూడా బలాన్ని ఘనతను వస్త్రంగా ధరించుకోవాలి. రాబో కాల విషయమై నిర్భయముగా. ఎందుకని? సేవింగ్స్. అలా కష్టపడి పని చేస్తారు, పని చేయకోకుండా వాళ్ళు భోజనం చేయరున్నారు. ఇలాంటి క్వాలిటీస్ మా బిడ్డలందరిలో పెట్టండి. జ్ఞానంతో నింపండి, వివేచన ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. రాయబోయే వాళ్ళకి చేపట్టు రాయించండి. సప్లీ రాస్తున్న వాళ్ళకి తోడై ఉండండి. అన్నింటిలో కృపనిచ్చి నీట్, ఎంసెట్ రాసిన వాళ్ళకి కూడా గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో కృపాక్షేమంతో జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. గర్భఫలం ఇవ్వండి. గర్భాలు లేని గర్భాలు ఇచ్చి దీవెని ఇవ్వండి. గర్భిణీ స్త్రీ క్షేమాన్ని ఇవ్వండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలా, మంచి భాగస్వాములు దొరకాలా, అయినా విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా, కుటుంబాల్లో నీ దీవెన వర్షం కుమ్మరించబడాలి. అన్నిట్లో ఆశీర్వదించండి, స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి బలహీనత విడిపి స్వస్థపరచండి. చీకటి ఆత్మను గద్దిస్తున్నాను. ప్రతి వ్యతిరేకతను కొట్టిపోయండి. సమాధానం ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి అయ్యా. సిద్ధాపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ వారు కృప చూపించండి అయ్యా. ప్రతి వారం అసలు తెచ్చిన బిడ్డలని, యవనస్తులందరినీ కాయండి. ఎండవేయడం తగలకోకుండా ప్రొటెక్ట్ చేయండి. పరిచయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అన్ని విషయాలు అందరూ దీవించండి. మా అవసరాలు అక్కలు తీర్చండి. దృష్టిని కనిపడకోకుండా సమస్య నుంచి అగ్ని కంచి వేసి కృపా కాపుతలచి దీవెన జయమునిచ్చి ఆశీర్వదించండి. నాయన సంఘం అవసరాలు తీర్చండి, విడతలు పూడ్చండి. నాయన సంఘం రెంట్ కట్టడం, టీవీ ఛానల్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంటే అన్నిటి విషయాల్లో డోర్స్ ఓపెన్ చేసి మెరాకిల్స్ చేసి మహిమిచ్చిందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.